బైబిల్లో మొదటి సమూయేలు 1:20 హన్నా నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టెను అని రాయబడింది. మీకు తెలుసా, సమూయేలు అంటే దేవుడు విన్నాడు అని అర్థం. అంటే నా ప్రార్థన దేవుడు విన్నాడు అనే అర్థంలో ఆమె తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. మరి మన జీవితాల్లో దేవుడు ఎన్ని ప్రార్థనలు విన్నాడు? ఈరోజు మీరు మీ ప్రార్థన దేవుడు వినాలి అనుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో హన్నా వృత్తాంతం బాగా తెలుసు. తన భర్త ఎల్కనా దృష్టికి ప్రియమైనదైన హన్నా లోకం దృష్టికి గుడ్రాలుగాను, తన సవతి పెనిన్న దృష్టికి నీచురాలుగాను ఎంతో క్షోభ అనిపించింది. హన్నా ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో గోజాడింది. నాకు కుమారుని దయచేదేవా అంటూ ఎంతో బ్రతిమాలింది. దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. కానీ ఒకరోజు రానే వచ్చింది. హన్నా దేవుణ్ణి ఆలోచనలు ఎరిగిందో ఏంటో అచ్చంగా దేవుని ప్రణాళికకు తగ్గట్టే ప్రార్థించింది. అందుకే వెంటనే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబును అనుగ్రహించాడు. అంతేనా, సమూయేలు తర్వాత ఆమెకు మరో 3 కుమారులు, 2 కుమార్తెలను ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. చూసారా, ఒక్కొక్కసారి మనం దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు అనుకుంటాం. బహుశా అలా కాదు, మీరే దేవుని ఆలోచనలను గుర్తించడం లేదేమో. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని ఆలస్యం ఆయన అలక్ష్యం వల్ల కాదు, ఆయనకు మనపై ఉన్న ఆలోచన వల్ల జరుగుతుంది. ఒకవేళ ఆయన ఆలోచనలు మనం ఆచరణలో పెడితే ఆయన తప్పక మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవా, నీ హృదయానుసారంగా, నీ చిత్తానుసారంగా నా ప్రార్థనను మార్చమని దేవుణ్ణి వేడుకుందామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.